ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెబుతూ ఇప్పుడు ఈ పాట పాడి వినిపిస్తుంది. చాకలోడిగా పుట్టినటువంటి నేరానికి వాడు చదువుకోవడానికి వీల్లేదని, వాడు చదువుకుని ఉద్యోగం చేస్తే మా బట్టలు ఉడకాలని ఇవాళ దొరలంటా ఉన్నారు. మాలామాదిగలుగా పుట్టినటువంటి నేరానికి వాడు చదువుకొని వాడు మాలామాదిగలు ఉద్యోగం చేస్తే మాకు చెప్పులోడు కుట్టాలి, మాకు జీతగాడిగా ఎవడు ఉండాలి, మాకు భూములోడు తున్నాలి, మాకు సేవలోడు చేసి పెట్టాలి, అందుకని వాడు చదువుకోవడానికి వీల్లేదని మాట్లాడుతూ ఉన్నారు. వాడు చదువుకుని ఉద్యోగం చేయడానికి ముందుకొస్తే వారికి తెలివి లేదని మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే తెలివి ఎవరికుందో ఈ పాట ద్వారా నేను వినిపిస్తాను. అయ్యా నీకు మా తెలంగాణలో, మా తెలంగాణ అంటే మళ్ళీ ఇంకేమన్నా అనుకునేది, తెలంగాణలో ఉన్నటువంటి జనం మాట్లాడుకునే భాష. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వీడియోడ్ర తెలంగాణ మనం ఆంధ్ర అని మనం లేనిపోని గొడవలు. అందుకని ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పేరుగా మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. మా తెలంగాణలో మామూలు మాలామాదిగా చాకలి మంగలి కుమ్మరి వీళ్ళందరూ దొరలు ఎదురుగా రాగానే అయ్యా నీ కార్ముక్త బాధ్యం దొర అంటారు. ఇవాళ కూడా అయ్యా నీ బాధ్యం. అందుకని ఆ బాధ్యగాళ్ళందరూ ఇవాళ చాకలి మంగలి కుమ్మరి మాలామాదిగ సమస్త కింది కులాల వాళ్ళు ఐక్యమై, వాళ్లే కాకుండా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలతో ఐక్యమై ఇవాళ దున్నేవాడికే భూమి కోసం త్వరలో దోపిడీ వెట్టి చాకరీ వ్యతిరేకంగా పోరాటాలు చేస్తా ఉన్నారు. అందుకని ఆ బాంచగాళ్ళు ఏమంటున్నారంటే, బాంచోళ్ళని బంధం వేసి చూట్రులని ముద్దాలేసి, మన తాతల తండ్రుల నుండి మన పసుపుల మంటల కలిపి, మన తాతల తండ్రుల నుండి మన పసుపుల మంటల కలిపి, పైకొచ్చిన పెద్దరికం ఇది పడకెత్తి పుట్ట కొడతమున్నది, అగ్రపురుషము గక్కుతున్నది. అందుకోర గుర్తుపట్టుకో దొంగల దరిమే కందుకై, అందుకోర గుర్తుపట్టుకో ఈ దొంగల దరిమే కందుకై, అందుకోర గుర్తుపట్టుకో ఈ దొంగల దరిమే కందుకై, అందుకోర గుర్తుపట్టుకో ఈ దొంగల దరిమే కందుకై. మన చాకలాం ఏమంటున్నది అంటే, మాగితో పుట్టినోని మల్లె పూలిక చేసి, మాగితో పుట్టినోని మల్లె పూలిక చేసి, ముట్టు పట్టాల ముతికి మురికంతా ఎల్లా గడిగి, ముట్టు పట్టాల ముతికి మురికంతా ఎల్లా గడిగి, అరే ఎదురు చీటిగా తుచ్చి తిత్తి పూసాలో గుచ్చి, ఎదురు చీటిగా తుచ్చి తిత్తి పూసాలో గుచ్చి, మంత్రసానులయ్యి మన తల్లులు సాగిరి చేస్తే, మంత్రసానులయ్యి మన తల్లులు సాగిరి చేస్తే పెరిగి పెద్దగయ్యి ఎక్కువ వాళ్ళ మరి ఎత్తుతున్నారు. అందుకోను ఏమంటుంది అంటే, వాడు పుట్టినప్పుడు వాడి బొడ్డు కోసింది నేనే, వాడు ఏరిగితే బుద్ధి కలిగింది నేనే, వాడి బట్టలు మల్లెపూలకు ఉతికింది నేనే, వాడికి స్నానం చేయించింది నేనే, ఇన్ని పనులు చేసి వాడిని ఎర్రగా బుర్రగా చేస్తే వాడు పెట్టుడై చదువుదా నీ కొడుకు తెలియలేదు, నీ కొడుకు చదువుకోవడానికి వీల్లేదని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. వాడు పుట్టినప్పుడే గనక ఆ మాట గనక అనుకుంటే కష్టంలో గుర్తు విసితే గుట్టుకుమని చచ్చినాడు కదా అని ఆ చాకలామ అంటాడు. కానీ ఆ చాకలామ మంత్రస్థాన్ని ఆ పని చేయాల. ఆమెకు ఒక విశాలమైనటువంటి హృదయం ఉన్నది, ప్రేమ మానవతా దృక్పథం ఉన్నది. అందుకని ఆమె పని చేయాలి. తన పిల్లల మాదిరిగానే ఆ వాడిని కూడా చూసుకొని పెంచి పెద్దోని చేసింది. అందుకే వాళ్ళకు తెలివి నాకుందని మాట్లాడుతూ ఉన్నావు. అందుకనే తెలివి ఎవరికి నాకుంది అని అందుకో ఈ దొంగల దరిమే కందుకో, మన మానవాదిగోళ్ళు వీళ్ళేమంటున్నారు అంటే, పలుగు రాళ్ళెత్తి పోసి పాముల పుట్టలు దొంగి, పలుగు రాళ్ళెత్తి పోసి పాముల పుట్టలు దొంగి, పనికి కంపాల నరికి పంటాల దుక్కులు చేస్తే, పనికి కంపాల నరికి పంటాల దుక్కులు చేస్తే, సొంత పట్టేలు పట్టుకోరగాలు పిలిక చుట్టోళ్ళు మాన్యాలని మొత్తాలని మన భూములు గుంజుకొని, మాన్యాలని మొత్తాలని మన భూములు గుంజుకొని, ఎత్తునే ఎరుపుగా తల్లి పండించిన పంటలు పెట్టి, ఎత్తునే ఎరుపుగా తల్లి
ఇక మన వడ్డరోళ్ళు భవనాలు కట్టేవాళ్ళు వీళ్ళేమంటున్నారంటే, అరే పిడికిళ్ళే కన్నులయ్యి ముడి పంటల బహుళా తీసి గట్టి కర్పూరాల అడ్డంగా నిలువు చెక్కి నెత్తురు పోసి మెరిసేటి రంగులు వేసి ఎండిన మన ఎముకలు తెచ్చి అంతస్తుల మేడలు కడితే సగబండి సోమరిపోతులే ప్రతిభగల్ల మొనగల్లయ్యిండ్రు. మనం వీరు కనుక హైదరాబాద్కు వస్తే ఆ జుబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో, ఎత్తు కొండలలో, అందమైనటువంటి మేడలలో మంచిగా ఎయిర్ కండిషన్, ఎయిర్ కూల్ రూమ్ లో పడుకొని మాకు తెలివి ఉందని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ మేడలు మిద్దెలు కట్టినటువంటి ఆ బొడ్డరోడికి మాత్రం వానికి తెలివి లేదు, వాడు చదువుకోవడానికి వీల్లేదని మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఆ బొడ్డరాడు ఏమంటున్నాడు, ఇక మన గౌండ్లో కళ్ళు గీసేవాడు ఊపిరి కాబట్టి ఉడుము తీరుగా పాటి జగ్గల్లో ఈగి పెయ్యంతే కాలిన మానా చెమట కల్లయ్యి పొంగిన చుర్రి బాగా, అరే కాలిన మానా చెమట కల్లయ్యి పొంగిన చుర్రి పెంచి మదమెక్కిన దొరల ముద్దు బిడ్డలే ప్రతిభావంతులట, వాళ్ళే శాస్త్రవేత్తలు అవుతారట, వాళ్ళే డాక్టర్లు అవుతారట, వాళ్ళే ఇంజనీర్లు అవుతారట. ఈ గౌంలోని కొడుకు మాత్రం చదువుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే వానికి తెలియదు. అందుకే గౌండ్లో ఏమంటాడు, ఇక నేను ఇప్పటి నుంచి ఆ కళ్ళు గీయను, ఈ మాట బాగుంది. అందుకే అందుకో